ఈరోజు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా మన ఫాలోవర్స్లో కొందరు క్లౌడ్ కంప్యూటింగ్ బాగా ఎమర్జింగ్ టెక్నాలజీ అంట కదా, ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయంట కదా, ఏ లెవెల్ వాళ్ళకు ఉంటాయి, వచ్చే అవకాశం మాకేమైనా ఉందా, ఖచ్చితంగా కంప్యూటర్ సైన్సే చదవాలా లేకపోతే ఇంకా ఏం చదివినా కానీ వస్తుందా అని చాలా క్వశ్చన్స్ వేశారండి. వాళ్ళందరి కోసమే ఈరోజు ఈ ఎపిసోడ్ తీసుకుంటున్నాను. ఇదైతే బేసిక్ ఎపిసోడే, అంటే అడ్వాన్స్డ్ లెవెల్కి తర్వాత చెప్పుకుందాం. అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఈ క్లౌడ్లో ఈ కంప్యూటింగ్ ఏంటి, ఇక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఇది ఎందుకు వాడుతున్నారు, డైలీ లైఫ్లో మనకి ఇది ఎలా కనెక్ట్ అయి ఉంది, కార్పొరేట్ వరల్డ్ ఎలా వాడుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి, ఇక్కడ ఏ టెక్నాలజీస్ ఉంటాయి, ఎలా వాడుతూ ఉంటారు, ఇవన్నీ ఈరోజు తెలుసుకుందామండి. పేరులోనే ఉంది క్లౌడ్. క్లౌడ్ అంటే ఒక మేఘం అండి. మేఘాలు అంటాం కదా, క్లౌడ్ అన్నట్టు. ఈ క్లౌడ్ అని ఎందుకు పెట్టారు అంటే, మేఘం ఎలా అయితే తనలో నీళ్ళన్నీ పెట్టుకొని దానికి అనుకూలంగా ఉన్నప్పుడు, వాతావరణం అనుకూలించినప్పుడు తీసుకెళ్లి వర్షాన్ని కురిపిస్తుంది కదా, ఆ వర్షం మనందరికీ ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ నీటి స్థానంలో డేటా అనుకోండి, డేటా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఫోన్ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది. ఈరోజు 128 GB ఉంటుంది, 256 GB ఉంటుంది. అది కూడా చాలినప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మనం రెగ్యులర్గా వీడియోస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం, వాట్సాప్, టెలిగ్రామ్, ఇంక చెప్పక్కర్లేదు. ఫోటోగ్రఫీ వీడియోలు తీసేవాళ్ళైతే ఏం చేస్తాం, చచ్చినట్టుగా ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిందే. కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు, కొన్ని ఫైల్స్ అయితే డిలీట్ చేసేసి ఇంకొన్ని మాత్రం ఇంపార్టెంట్వే ఉంచుకుంటాం. అబ్బాయి ప్రతిసారి ఇదేం బాధరా బాబు అనుకునే వాళ్ళం కదా. ఇక్కడ వచ్చింది ఒక గొప్ప ఆలోచన అండి. 2006 ఆ ప్రాంతంలో. ఇక్కడ ఏమవుతోంది, మనం ఎంత డేటా కావాలంటే అంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ, ఇంకొకటి చోట. అంటే ఇక్కడ మన ఫోన్లో ఏముంటుంది, ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, ఇది ఎక్స్టర్నల్ మెమరీ అన్నట్టు ఎక్కడో ఉంటుంది. ఎక్కడంటే యూరోప్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, మన ఇండియాలో ఉండొచ్చు. పెద్ద పెద్ద డేటా సెంటర్లు ఉంటాయండి. అక్కడ ఈ డేటాని నిక్షిప్తం చేసే, స్టోర్ చేసే సర్వర్లు అక్కడ ఉంటాయి అన్నట్టు. అంటే మరి మన ఫోన్లోకి ఎలా కనెక్ట్ అవుతుంది అంటారా, ఈరోజు 4G అయిపోయింది, 5G కూడా వచ్చేసింది కదా. నెట్వర్క్ ఎక్కడైతే బాగుందో, నెట్వర్క్ ఎక్కడైతే బాగుంటుందో కొన్ని సెకండ్లో, కొన్ని నిమిషాల్లో జీబీ డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అన్నట్టు. యూట్యూబ్ రాకముందు పరిస్థితి ఊహించుకోండి. మనకు కావాల్సిన వీడియోలు వగేరా చూడాలంటే క్యాసెట్లో, సీడీల మీద ఆధారపడేవాళ్ళం. కాస్తో కోస్తో స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని కావాలంటే అన్ని అప్లోడ్ చేయగలుగుతున్నాం, ఎన్ని కావాలంటే అన్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. ఒక రోజుకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్న వీడియోల సంఖ్య ఎంతో తెలుసా? ఒక్క రోజుకి యూట్యూబ్లోకి వెళుతున్న డేటా ఎంత తెలుసా? ఒకసారి గూగుల్ చేయండి, ఆశ్చర్యపోతారన్నట్టు. ఇదంతా ఎక్కడికి వెళుతుందంటే క్లౌడ్ స్టోరేజ్ అంటాం. అంటే ఒక రకంగా ఒక పెద్ద వేర్ హౌస్ అనుకోండి. ఇక్కడ మనం వస్తువులు కావాల్సినవి పెట్టుకొని ఎప్పుడైతే అవసరమో అప్పుడు తీసుకుంటాం చూడండి, అట్లా. ఒక బ్యాంక్ లాకర్ అనుకోండి, అట్లా. అయితే ఇక్కడ డేటాని పెట్టుకుంటున్నాం. డేటా అంటే మనకు కావాల్సిన డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు జీమెయిల్ స్టోరేజ్, గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు 15 GB దాకా ఇస్తున్నాడు కదా. 15 GB అయిపోతే, అలాగే ఐఫోన్ వాడే వాళ్ళకి యాపిల్ స్టోరేజ్ అది కొంత నెలకి ఇంత అని చెప్పి అది కాస్ట్ ఉంది. ఇది అయిపోతే సో అక్కడి నుంచి క్లౌడ్ స్టోరేజ్ మనం కొనుక్కొని ఎప్పుడు దాచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒక సింగిల్ పర్సన్ మనకే ఎంత రిక్వైర్మెంట్ ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎవరికి వాళ్ళు సర్వర్లు మెయింటైన్ చేయగలరా? ప్రత్యేకంగా బిల్డింగులు కట్టాలి, టెక్నాలజీ మెయింటైన్ చేయాలి, హార్డ్వేర్ మెయింటైన్ చేయాలి, ఏసీ రూములు పెట్టాలి, అక్కడ మనుషులను పెట్టాలి, నిరంతరం సెక్యూరిటీ కోసం అప్లికేషన్స్ వాడాలి. ఇన్ని బాధలు ఉంటాయి సొంతంగా మెయింటైన్ చేయాలంటే. అదే క్లౌడ్కి ఇచ్చేస్తే అన్నీ వాడే చేసి పెడతాడండి. మనకు 1 GBకి ఎంత అని చెప్పి ఛార్జ్ చేస్తాడు. మనకే ఇంత ఛార్జ్ ఉంటే ఇక లక్షల్లో జీబీ వాడే వాళ్ళకి, కోట్లలో జీబీ వాడే వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడే డేటా సెంటర్లు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈరోజు పెద్ద పెద్ద డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తుంది AWS కానీ, అజ్యూర్ కానీ. ఇక మన రాష్ట్రంలో పై డేటా సెంటర్ అని ఈరోజు అంబానీ, అదానీలు కూడా డేటా సెంటర్స్లోకి వచ్చేస్తున్నారు. ఆ బిజినెస్ అంత బాగుంది అన్నట్టు, మంచి లాభాలు వస్తున్నాయి అన్నట్టు. సో ఈ క్లౌడ్ అనేది డేటా, ఈ డేటాని, బేసిక్ డేటా ఏదైతే ఉందో మనం వాడుతున్న డేటా, కంపెనీల డేటా, గవర్నమెంట్ డేటా, ఇవన్నీ క్లౌడ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్లో చూడండి, మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలి,
అన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనం కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకుంటాం. లేదు అంటే ఆ గ్రామ వార్డు సచివాలయాలకో ఇంకో చోటకో వెళ్ళినప్పుడు ఆ రెవెన్యూ ఆఫీసు రిజిస్టర్ ఆఫీసు అప్పటికప్పుడు తీసిస్తారు కదా. ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఇంటర్నల్ స్టోరేజ్ కాదండి, అంతా క్లౌడ్లో నుంచే ఉంటుంది. క్లౌడ్ నుంచి అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. అన్ని సర్వీసెస్ కూడా అట్లాగే ఉంటాయి. ఇంకా లార్జ్ వాల్యూమ్ ఒకసారి గుర్తుంచుకోండి, అమెజాన్, ఇందాక యూట్యూబ్ చెప్పాను, అదే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, వీళ్ళ పరిస్థితి ఎంత పెద్ద డేటా సెంటర్లు ఉంటాయో ఆలోచించండి ఒక్కసారి. మరి ఒక్క చోట ఉంటే సరిపోతుందా? లేదు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తూ ఈ డేటాని అక్కడికి చేస్తూ ఉంటారు. అంటే డేటాని దాచుకునే వేర్ హౌస్, ఒక రకమైన లాకర్, బ్యాంకింగ్ లాకర్ అనుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ డేటాతో ముడిపడి ఒక డేటా అయినా అంటే కాదండి, ఈ డేటాతో పాటు అప్లికేషన్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసు అప్లికేషన్ అంటే, ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే ఆండ్రాయిడ్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, ఐఓఎస్ అవ్వచ్చు. ఈ అప్లికేషన్స్ కూడా క్లౌడ్లోనే ఇన్బిల్డ్ చేసేస్తారు. అంటే అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డేటా కావాలంటే డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంత వాడితే అంతకే పే చేయించుకుంటారు. అంటే వాడని టైంకి కట్టక్కర్లేదు, ఎంత టైం వాడితే అంత టైంకి పే చేస్తారు. అంటే రకరకాలైన ఆఫర్లు ఈ క్లౌడ్లో ఉన్నాయన్నట్టు. దానివల్లే ఈ క్లౌడ్ ఇంజనీర్స్కి ఇప్పుడు ఎంత డిమాండ్ వచ్చింది. ఈ క్లౌడ్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, మంచి పే ఇస్తున్నారు. ఎంట్రీ లెవెల్లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు క్లౌడ్ కంప్యూటింగ్లో ఉంటున్నాయి. అలాగని డైరెక్ట్గా నేను క్లౌడ్ నేర్చేసుకుంటాను, క్లౌడ్లో సర్టిఫికేషన్ చేసేస్తానంటే అది కరెక్ట్ కాదు. ముందు బేసిక్ కంప్యూటర్ సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేస్తున్నాం అనుకుందాం, సిఎస్సి చేయండి. సిఎస్సిలో ఖచ్చితంగా కొన్ని చాప్టర్లు ఉంటాయి, సిలబస్ ఉంటుంది, అక్కడ క్లౌడ్ నేర్చుకుంటుంది. నెక్స్ట్ లెవెల్లో క్లౌడ్లోకి వెళ్ళండి. ఇంకా డేటా అనేది అందరం ఒకే రకంగా, అంటే డేటా అంటే అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ని ఊహించుకోండి, మీరు ఒక 10 లక్షల రోస్ ఊహించుకోండి. ఇలాగ ఎంతని మనం మెయింటైన్ చేయగలం? మన కంప్యూటర్లు సరిపోతాయా? అలాగని ఏ ఆఫీస్కి ఆ ఆఫీసు పెట్టుకోగలమా? లేదు కదా. సో ఇదంతా తీసుకువెళ్ళి ఆ డేటా సెంటర్లో పెడుతున్నాము, క్లౌడ్లో పెడుతున్నాము. ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లోడ్ చేయడానికి ఉందన్నాం కదా. ఇక్కడ రకరకాలైన డేటా ఫార్మాట్స్ ఉంటాయండి. డేటా అందరూ కూడా ఒకేలా పెట్టరు. అంటే డిబి డేటాబేస్ అంటాం కదా, ఇక్కడ మాంగో అని చెప్పి, ఎస్క్యూఎల్ అని చెప్పి రకరకాలు ఉన్నాయండి. కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఎవరికి నచ్చిన ఫార్మెట్లో వాళ్ళు డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ క్లౌడ్కి భారతదేశంలో అవకాశాలు ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. భారతదేశంలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకు? ఈరోజు ప్రపంచం మొత్తానికి హ్యూమన్ రిసోర్స్ని మనం ఇస్తున్నాం కదా, మనం సప్లై చేస్తున్నాం కదా. సో ఇటు క్లౌడ్ కూడా అన్ని అవకాశాలను అందిస్తుంది. అయితే అవన్నీ మనం అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవడం అంటే అర్థమైంది కదా. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ముందు బేసిక్ నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. బేసిక్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ తెచ్చేసుకున్న తర్వాత ఇక ఉద్యోగానికి చక్కగా వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంత బాగా బిల్డ్ చేస్తున్నారో తెలుసు కదా. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కట్టిన డేటా సెంటర్లు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రీసెంట్గా వైజాగ్లో ఆదాని కూడా నేను కడతాను అని చెప్పారు, స్టార్ట్ చేసేస్తున్నారు. సో మరి ఈ క్లౌడ్ డేటా అనేది ఈరోజు సప్త సముద్రాలు వాల్యూమ్ ఎంతైతే ఉందో అంత వాల్యూమ్ ఉండొచ్చు అంటున్నారండి. మనం జనరల్గా డేటాని ఎలా కౌంట్ చేస్తాం? మనం జీబీస్, ఎంబీస్, ఇంతే కదా. మరి ఈ క్లౌడ్ డేటా ఈరోజు క్వింటిలియన్స్లోకి వెళ్ళిపోయిందండి. క్వింటిలియన్స్ అంటే తెలుసా మీకు? ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే క్వింటిలియన్ అంటాం అన్నమాట. అంటే 2.5 క్వింటిలియన్ డేటా ఈరోజు క్లౌడ్లో ఉంది అంటున్నారు. సో ఇంత డేటాని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో డేటా మాత్రమే ఇంధనం అంటున్నారు. ఈరోజు కువైట్ దగ్గర నుంచి చాలా దేశాలు పెట్రోల్ మీద ఎలా అయితే బతుకుతున్నాయో, భవిష్యత్తులో ఈ డేటాబేస్ని ఎవడైతే బిల్డ్ చేస్తాడో, ఎవడైతే ఆర్గనైజ్ చేస్తాడో ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, వాళ్ళకి భవిష్యత్ అంతా ఆ దేశాలకు కానీ ఆ కంపెనీలకు కానీ ఉంది అంటున్నారు. సో పెద్ద పెద్ద కంపెనీలు మీకు తెలిసిందే, మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, ఈరోజు ఏ రకంగా క్లౌడ్ని వాడుకుంటున్నారు అనేది. ఇక స్పీడ్ అంటారా, ఈరోజు 5G ఉంది. ఏమాత్రం స్పీడ్ ఉందనేది మీకు తెలుసు. ఇక డైరెక్ట్గా ILL, ఇంటర్నెట్ లీజ్డ్ లైన్స్ అంటామండి. ఇక్కడ మనం ఈ మొబైల్ కంప్యూటింగ్ అంటే మన మొబైల్ వరకు 5Gలు వాడతాం, కానీ అక్కడ సెపరేట్ లీజ్డ్ లైన్స్ ఉంటాయి. అంటే సముద్రాల కింద కేబుల్స్ వేస్తారు అని విన్నారు కదా, ఇవే అన్నట్టు సెపరేట్ లైన్స్. అవి రకరకాల క్లౌడ్ని కలుపుతూ ఉంటాయి, క్లౌడ్ సెంటర్స్ని. సో ప్రపంచం అంతా కూడా
ఈ క్లౌడ్ అనేది ఈ రకంగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇక ప్రొడక్టివిటీ అంటారా, ఇంకా ఒకే చోట హార్డ్వేర్ దగ్గర నుంచి వగైరా అంతా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారుగా క్లౌడ్ వాళ్ళు. మనకి ఏది కావాలంటే అది అప్లికేషన్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు, మనకు మనం ఉపయోగించేసుకోవచ్చు, చక్కగా ఎదిగిపోవచ్చు. సో ఈ క్లౌడ్కున్న ఎన్ని ఉపయోగాలు ఇవి. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ టెక్నాలజీస్ మారుతూ ఉంటాయండి. వీళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. అంటే ఆ కెపాసిటీ, ఎక్కువ డేటాని తక్కువలో స్టోర్ చేసేయాలి అనే కెపాసిటీని పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు రకరకాల హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు ఒక కంప్యూటర్ ఎంత ఉండేది, ఈ రూమ్ అంత ఉండేది స్టార్టింగ్లో. మీకు తెలుసు కదా, ఈ రోజు కంప్యూటర్ మన చేతిలోకి వచ్చేసింది, మొబైల్ అన్నట్టు. ఒకప్పుడు 1 GB అంటే ఈ రూమ్ అంత ఉండేది. ఈరోజు 256 కాదు కదా, 1000 GB కూడా ఎంత మెమరీ కార్డులోకి వచ్చేసింది చూసారా, అది అన్నట్టు. ఇంకా సెక్యూరిటీ పరంగా క్లౌడ్ అనేది నేర్చుకుంటే ఇక్కడ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద రకరకాల సెక్యూరిటీ అప్లికేషన్స్ నడుపుతారండి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ. బయట వాడికి ఇస్తున్నాం కదా, బయట వాడికి ఇస్తున్నప్పుడు వాడు పక్కాగా ఆర్గనైజ్ చేసి సెక్యూరిటీ థ్రెట్ లేకుండా చేస్తేనే ఏ కంపెనీ అయినా క్లౌడ్ తీసుకుంటుంది, లేకపోతే అస్సలు సమస్య లేదు. సో సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా, అంటే సైబర్ సెక్యూరిటీ అంటాను చూడండి, ఈ క్లౌడ్ సెక్యూరిటీ సెపరేట్ అన్నట్టు. వీళ్ళకి కూడా ఇక్కడ బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. సో చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, దీని మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది క్లుప్తంగా క్లౌడ్కి సంబంధించింది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద నేను బేసిక్ వివరాలు అయితే ఇచ్చాను. అడ్వాన్స్డ్ డీటెయిల్స్ అంటే క్లౌడ్ మీద ఏ రకాలైన అప్లికేషన్స్ రన్ చేస్తారు, డేటాబేస్లు ఎలా స్టోర్ చేస్తారు, అసలు ఈ సర్వర్లు ఎలా ఇన్స్టాల్ చేస్తారు, డేటా సెంటర్లు ఎలా నడుస్తాయి, ఇవన్నీ కూడా ఇంకో రోజున ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. అప్పటి వరకు మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా విషయాలు కావాలన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. మరి కాస్త డబుల్ ట్యాప్ చేస్తే ఇంకో 4 వెళుతుంది, వాళ్ళే పంపిస్తారు. మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి విషయాల కోసం ఫాలో అయ్యి మనకి తెలిసిన వాళ్ళని, ఇలాంటి టాపిక్స్ ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే కెరీర్లో ఉన్నారో, ఇది జనరల్ టాపిక్కే కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసేలాగా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.